హలో క్రికెట్ లవర్స్, నేను మీ సుడి సాయి. మనం నిన్న ప్రెడిక్ట్ చేసినట్టే ఎల్ఎస్జీ అయితే మ్యాచ్ గెలిచింది. అండ్ నేను ఎవరైతే పర్ఫామ్ చేస్తారో కీ ప్లేయర్స్ ఇచ్చానో ఆల్మోస్ట్ వాళ్ళే పర్ఫామ్ చేశారు. కేకేఆర్ నుంచి రెహానే అండ్ రఘువంశీ అండ్ సునీల్ నారాయణ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాను. వాళ్ళు పర్ఫామ్ చేశారు. అండ్ ఎల్ఎస్జీ నుంచి చూసుకుంటే ఎల్ఎస్జీ బౌలర్స్ పర్ఫామ్ చేస్తారని చెప్పాను. ఎల్ఎస్జీ బౌలర్స్ పర్ఫామ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మ్యాచ్ ఎల్ఎస్జీఏ గెలుస్తుందని ప్రెడిక్ట్ చేశాం. ఎల్ఎస్జీఏ గెలిచింది. సో మన ప్రెడిక్షన్స్ అన్ని నిన్న ఆల్మోస్ట్ రైట్ అయ్యాయి. మనం ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రెడిక్షన్ అయితే చూసింది. మనం టీమ్ న్యూస్, గ్రౌండ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్రాబబుల్ డివెన్, కీ ప్లేయర్స్, ప్లేయర్ స్టాట్స్, ఎవ్రీథింగ్ అంతా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్ స్టార్ట్స్ విత్ టీమ్ న్యూస్. జాష్ హెజల్వుడ్ ఒక్కడే మిస్ అవుతున్నాడు ఆర్సీబీ నుంచి డ్యూ టు ఇంజురీ. అండ్ ఆర్ఆర్ నుంచి అయితే ఏ ఇంజురీ కన్సర్న్స్ లేవు. అందరు ప్లేయర్స్ ఫిట్ గానే ఉన్నారు. ఇప్పుడు మనం ప్రాబబుల్ 12 చూసేద్దాం ఫర్ ఆర్ఆర్. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మర్, డోనోవన్ ఫెరారియా, రవీంద్ర జడేజా, జాఫ్రా ఆర్చర్, ఆండ్రీ బోగర్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ, రవి బిష్ణు. ఇది ఆర్ఆర్ ప్రాబబుల్ 12. మనం ఆర్సీబీ ప్రాబబుల్ 12 చూద్దాం. ఆర్సీబీ ప్రాబబుల్ 12 అయితే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, కిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకోబ్ డఫీ, సుయాష్ శర్మ. ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ ప్రాబబుల్ 12 అయితే సెట్ ఉన్నాయి అండ్ మంచి మ్యాచ్ అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే బర్స్పరా క్రికెట్ స్టేడియం రాజస్థాన్లో జరుగుతుంది. బ్యాటింగ్ టైప్ గుడ్ ఆర్ న్యూట్రల్ అని చెప్పొచ్చు. బౌలింగ్ టైప్ ఈస్ గుడ్. లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్లో ఇక్కడ పేసర్స్కి 53 వికెట్స్ పడినాయి అండ్ స్పిన్నర్స్కి 29 వికెట్స్ పడినాయి. ఇది కొంచెం పేస్ పిచ్ అని కూడా చెప్పొచ్చు. మనం ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే ఇక్కడ స్పిన్ కన్నా ఎక్కువ పేసర్స్కి వికెట్స్ తీసినారు. అండ్ ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 160, ఎక్స్పెక్టెడ్ స్కోర్ వచ్చి 170. లాస్ట్ 15 ఐపీఎల్ మ్యాచెస్లో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 11 టైమ్స్ విన్ అయినారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 4 టైమ్స్ విన్ అయినారు. సో మనం చూసుకోవచ్చు ఎవరైతే బ్యాట్ ఫస్ట్ చేస్తున్నారో వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నాకు తెలిసి టాప్ గెలిచిన టీం బ్యాటింగే ప్రిఫర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటాం. లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఆర్సీబీ 4 గెలిచింది, రాజస్థాన్ 4 గెలిచింది. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ ఆర్సీబీఏ లీడింగ్లో ఉంది. మనం ఇప్పుడు ప్లేయర్ స్టాట్స్ చూసుకుందాం. అంటే ఏ ప్లేయర్ ఏ బౌలర్ని మంచిగా ఆడుతున్నాడు, ఏ బౌలర్కి స్ట్రగుల్ అవుతున్నాడు, ఏ బౌలర్తో ఎన్ని రన్స్ ఉన్నాయి, ఎన్ని టైమ్స్ అవుట్ అయ్యాడు, అలాంటి డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు చూద్దాం. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్ఆర్ బౌలర్స్. విరాట్ కోహ్లీ అయితే అగైనెస్ట్ జాఫ్రా ఆర్చర్కి 82 రన్స్ ఉన్నాయి, 2 టైమ్స్ అవుట్ అయినాడు. స్ట్రైక్ రేట్ మాత్రం 115 ఉంది. మనందరికీ తెలుసు విరాట్ కోహ్లీ ప్రీవియస్ ఇయర్స్గా స్ట్రైక్ రేట్ డౌన్గానే ఉంది. ఎందుకంటే పవర్ ప్లేలో కొంచెం చూసి ఆడతాడు. తర్వాత వన్స్కి సెటిల్ చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు. సో అందుకే స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. బట్ ఈ ఇయర్ సీజన్ విరాట్ కోహ్లీ స్టార్టింగ్ నుంచే ఫాస్ట్గా ఆడుతున్నాడు. సో నాకు తెలిసి జాఫ్రా ఆర్చర్ని కూడా మంచి స్ట్రైక్ రేట్తో హిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫిలిప్ సాల్ట్ అగైనెస్ట్ ఆర్చర్తో 24 రన్స్ ఉన్నాయి, 1 టైమే అవుట్ అయినాడు. అండ్ స్ట్రైక్ రేట్ 141 అని చూడొచ్చు. చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. బట్ 1 టైం అవుట్ అయినాడు, అదొకటే కన్సర్న్. దేవదత్ పడిక్కల్ అయితే జాఫ్రా ఆర్చర్ చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే జస్ట్ 94 ఉన్నాయి. అండ్ ఈ కైండ్ ఆఫ్ పిచెస్లో పడిక్కల్ ఆడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. ఎస్, పడిక్కల్ ప్రీవియస్ సీజన్స్ రాజస్థాన్ ఆడాడు, కానీ ఈ గ్రౌండ్లో రాజస్థాన్కి అసలు ఎక్కువ రన్స్ లేదు. సో దేవదత్ పడిక్కల్ స్ట్రగుల్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కిమ్ డేవిడ్ 15 రన్స్ ఉన్నాయి, 0 అవుట్. కిమ్ డేవిడ్కి ఎక్కువగా జాఫ్రా ఆర్చర్ని ఫేస్ చేసే ఛాన్సెస్ రావు. ఎందుకంటే కిమ్ డేవిడ్ డౌన్ ది ఆర్డర్ వస్తాడు. అప్పటికే జాఫ్రా ఆర్చర్ అన్ని ఓవర్స్ వేసేస్తారు కాబట్టి ఎక్కువ స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ అయితే లేవని నేను చెప్తున్నాను. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ సందీప్ శర్మ చూద్దాం. విరాట్ కోహ్లీ అయితే సందీప్ శర్మకి 87 రన్స్ కొట్టి 7 టైమ్స్ అవుట్ అయినాడు. మీరు ఈ మ్యాచ్అప్ చూసుకుంటే చాలా మంచి మ్యాచ్అప్ ఉంది. విరాట్ కోహ్లీ 7 టైమ్స్ సందీప్ శర్మకి అవుట్ అయినాడు విత్ 67 బాల్స్. స్ట్రైక్ రేట్ 129 ఉంది. అంటే సందీప్ శర్మ తన కటర్స్తోని, స్లోవర్ బాల్స్తోని విరాట్ కోహ్లీ చాలా స్ట్రగుల్ చేస్తాడు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్లో వికెట్ సందీప్ శర్మ విరాట్కి తీయొచ్చు అని. మనం ఇప్పుడు ఫిలిప్ సాల్ట్ చేద్దాం. ఫిలిప్ సాల్ట్ అయితే 22 రన్స్ కొట్టాడు, 0 టైమ్స్ డిస్మిసల్. అండ్ సేమ్ దేవదత్ పడిక్కల్ అయితే 18 రన్స్ కొట్టాడు 22 బాల్స్లో అండ్ 1 టైం డిస్మిసల్. నేను చెప్పాను కదా దేవదత్ పడిక్కల్ కొంచెం స్ట్రగుల్ అవుతాడు ఈ గ్రౌండ్లో అని. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది జాఫ్రా ఆర్చర్తో స్ట్రగుల్ అవుతున్నాడు, సందీప్ శర్మతో స్ట్రగుల్ అవుతున్నాడు, అండ్ రవి బిష్ణు అయితే కూడా స్ట్రగుల్ అవుతున్నాడు దేవదత్ పడిక్కల్. అది ఈ స్టాట్స్లో మెన్షన్ చేయలేదు నేను. సో ఓవరాల్గా నేను ఈరోజు అయితే దేవదత్ పడిక్కల్ పర్ఫామ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్ఆర్ బౌలర్స్. మనం ఇప్పుడు ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ చూద్దాం.
RR బ్యాట్స్మెన్స్ వర్సెస్ కృణాల్ పాండ్యా. అయితే జాకోబ్ డఫీ అండ్ శ్రేయాస్ శర్మ అండ్ రొమారియో షెఫర్డ్ ఎక్కువ సీజన్ ఆడలేదు కాబట్టి వాళ్ళ స్టాట్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ స్టాట్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ రన్స్, నో డిస్మిషన్స్ ఉన్నాయి. జాకోబ్ డఫీ ఇదే ఫస్ట్ సీజన్ కాబట్టి ఇంతవరకు RR బ్యాట్స్మెన్స్ డిస్మిస్ చేయలేదు. సో ఆ రికార్డ్ లేదు. మనం ఉన్న రికార్డ్ RR బ్యాట్స్మెన్స్ వర్సెస్ కృణాల్ పాండ్యా, RR బ్యాట్స్మెన్స్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. మనం ఇప్పుడు RR బ్యాట్స్మెన్స్ వర్సెస్ కృణాల్ పాండ్యా చూద్దాం. అగైన్స్ కృణాల్ పాండ్యాకి యశస్వి జైస్వాల్ 38 రన్స్ కొట్టాడు 29 బాల్స్లలో. ఒక్కసారి కూడా డిస్మిస్ అవ్వలేదు. అంటే ఇది చాలా మంచి మ్యాచ్. యశస్వి జైస్వాల్కి కృణాల్ పాండ్యా మీద మంచి రికార్డ్ ఉంది. ఇంతవరకు అవుట్ అవ్వలేదు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా రన్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు జైస్వాల్. వైభవ్ సూర్యవంశీ 8 రన్స్ కొట్టాడు 0 డిస్మిసల్ ఇన్ 5 balls. నాకెందుకో ఈరోజు సూర్యవంశీ ఆడడు అనిపిస్తున్నది. సూర్యవంశీ వికెట్ ఫోటోగ్రఫీ అయినా, భువనేశ్వర్ కుమార్ అయినా, ఎవరైనా స్టార్టింగ్ పవర్ ప్లే అతను వికెట్ తీస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సూర్యవంశీ అన్ని రన్స్ ఒకవేళ కొట్టినా 10 or 20 రన్సే కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అగైన్స్ కృణాల్ పాండ్యా డ్రూజురెల్కి మంచి రికార్డ్ అయితే ఉంది. 22 రన్స్ చేసినాడు 19 balls. ఒక్కసారి కూడా డిస్మిస్ అవ్వలేదు, ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదంట. సో అది మంచి మ్యాచ్అప్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో డ్రూజురెల్ ఆడతాడు, మిడిల్ ఓవర్స్లో కృణాల్ పాండ్యా బౌలింగ్ చేస్తాడు. సో వీళ్ళిద్దరికి కృణాల్ పాండ్యా వికెట్ దొరకలేదంటే సో డెఫినెట్గా డ్రూజురెల్ చాలా మంచిగా అప్పర్ హ్యాండ్తో ఆడుతున్నాడని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ రియాన్ పరాగ్ని చూసుకుంటే 21 రన్స్ స్కోర్ చేశాడు 24 balls అండ్ 2 times అవుట్ అయ్యాడు. కృణాల్ పాండ్యా రియాన్ పరాగ్ని చాలా స్ట్రగుల్ చేస్తాడు. కానీ ఈ రోజు జరిగే మ్యాచ్లో రియాన్ పరాగే అప్పర్ హ్యాండ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అగైన్స్ కృణాల్ పాండ్యా సిమ్రన్ హిట్మైర్ 44 రన్స్ స్కోర్ చేశాడు 41 balls అండ్ 3 times డిస్మిస్ అయ్యాడు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిమ్రన్ హిట్మైర్ వచ్చినప్పుడు కృణాల్ పాండ్యాకి బౌలింగ్ ఇచ్చి అతన్ని పై వికెట్ తీయమని ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ చూస్తున్నాం. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ అంత మంచి స్టాట్స్ ఏం లేదు. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ఇంతవరకు రియాన్ పరాగ్ని అవుట్ చేయలేదు అండ్ ధ్రువజురల్ని కూడా అవుట్ చేయలేదు. అండ్ సిమ్రన్ హిట్మైర్ని అండ్ జైస్వాల్ని ఓన్లీ వన్స్ అవుట్ చేశారు. సో భువనేశ్వర్ కుమార్ వీళ్ళొక్కరిని స్ట్రగుల్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ భువనేశ్వర్ కుమార్ సూర్యవంశిని ఖచ్చితంగా స్ట్రగుల్ చేస్తారు. ఎందుకంటే ఓపెనింగ్ స్పెల్ ఇస్తారు భువనేశ్వర్ కుమార్, బాల్ మూవ్మెంట్ ఉంటుంది. సో కొంచెం సూర్యవంశి స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ నాకు అనిపిస్తున్నాయి. అండ్ స్టాట్ చూసుకుంటే రియాన్ పరాగ్ 36 రన్స్ స్కోర్ చేశాడు అండ్ హిట్మైర్ 48 రన్స్ స్కోర్ చేశాడు అండ్ జైస్వాల్ 32 రన్స్ స్కోర్ చేశాడు అండ్ ధ్రువజురెల్ 18 రన్స్ స్కోర్ చేశాడు. మనం ఇప్పుడు కీ ప్లేయర్స్ చూస్తున్నాం. కీ ప్లేయర్స్ అయితే ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ, ఫిలిప్ చార్ట్, రజత్ పటిదార్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకోబ్ డఫీ. విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ చార్ట్ బ్యాటింగ్లో మంచి పర్ఫార్మ్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రజత్ పటిదార్ నుంచి చిన్న క్యామియో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వేరే బ్యాట్స్మెన్స్ అంతగా పర్ఫామ్ చేయరు, కొంచెం స్ట్రగుల్ అవుతారు ఆల్రౌండ్ బౌలర్స్కి అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బౌలింగ్లో వచ్చేసి కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకోబ్ డఫీకి వికెట్స్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆర్ఆర్ ప్రెడిక్షన్ చూసుకుంటే ఆర్ఆర్ నుంచి జైస్వాల్, డ్రూజురెల్, రియాన్ పరాగ్ బ్యాటింగ్లో పర్ఫామ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సిమ్రన్ హిట్మైర్ నుంచి చిన్న క్యామియో రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్కువ రన్స్ కొట్టకపోయినా 20 రన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బౌలర్స్ చూసుకుంటే సందీప్ శర్మ అండ్ రవి కృష్ణ డెఫినెట్గా వీళ్ళు బౌలింగ్లో పర్ఫామ్ చేస్తారు, ఆర్సీబీని స్ట్రగుల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే 80% ఆర్సీబీ గెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ మ్యాచ్ విన్నర్ అనేది టాస్ పడినాక, టీమ్ షీట్స్ వచ్చిన తర్వాత, పిచ్ రిపోర్ట్ చదివినాక, పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అని తెలిసినాకనే ఎక్కువ మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు చేసే ప్రెడిక్షన్ ఈజ్ నాట్ ది యాక్చువల్ ప్రెడిక్షన్. వన్స్ టాస్ పడి పిచ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇదేనండి ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఇవాళ జరగబోయే ప్రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.